ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై. ఎవరికైనా ముందు రాస్తుంది సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న. తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టిన
నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. నిలబడ్డడురా భయపెట్టిన చల్, బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టి వారికి ఇల్లు పట్టాలిచ్చి వారికి ఇల్లు కట్టించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ రోజున బుద్ధన్న జయంతి సందర్భంగా వారికి ఇల్లు పట్టాలు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కూడా అందజేయడం జరుగుతుంది. నిలబడ్డడురా భయపెట్టిన చల్, బ్రతికున్నడురా. ఆడబిడ్డలని మరి బడేటి బుజ్జన్న ఒక చరిత్ర. బడేటి వెంకటరామయ్య గురించి అయితే నాకు తెలియదు, కానీ 1981లో బడేటి శ్రీనివాసరావు గారు చైర్మన్ గా చేసి 83లో ఆకస్మిక మరణం చెందడం వల్ల కుటుంబంలో రాజకీయాలు లేదు అనుకున్న టైంలో 95లో మద్రాసులో చదువుకుంటూ వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 1995లో స్థానిక 12వ డివిజన్లో 12వ వార్డులో ఇక్కడ ప్రభుత్వ గుర్తు మీద ఇండిపెండెంట్ గా వేసి కౌన్సిలర్ గా గెలిచి ఆ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి వైస్ చైర్మన్ గా ఉండడం జరిగింది. మళ్ళీ తర్వాత 2000లో మళ్ళీ ఇది రిజర్వేషన్ మారితే అక్కడ 6వ వార్డు నుంచి 26వ వార్డు నుంచి మళ్ళీ అక్కడ కౌన్సిలర్ గా పోటీ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు వైస్ చైర్మన్ గా జరగడం జరిగింది. 2005లో మళ్ళీ కార్పొరేటర్ గా 6వ డివిజన్లో పోటీ చేసి కార్పొరేటర్ గా ఉంటూ ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ ఆ తర్వాత ప్రజారాజ్యంలో పోటీ చేయడం, పశ్చిమ గోదావరి జిల్లాలోని 2వ స్థానంలో రావడం, మళ్ళీ 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం. 2019లో వాటిని చంద్రబాబు బెడెట్టుకోవడం బుజ్జి గారు మనలో ఉన్న వాళ్ళు చాలా మంది ర్యాంక్ ట్రాక్ లో ఎక్కడం వల్లే ఆయన వాటిని చెందాడు. అది నాకు తెలుసు. ఆయన ఏడు పెడితే అడిగేవాడు, ఏడు పెడితే చేసేవాడు మహానుభావుడు. ఆయన నోట్లో మన నోట్లో కూడింది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక రోజు ముందు వెనక అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళే. వాళ్ళన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని మొన్న ఎలక్షన్ లో భగవంతుడు రాధాకృష్ణ చంద్ర గారు ఈ చెవితో ఉండేవాడు, ఈ చెవితో వదిలేసేవాడు. నాగరాజు చెప్తే ఇవ్వడు అలాగే మాట్లాడేవాడు. నేను చెప్తే అన్న అలాగే అన్నాడు, తర్వాత చెప్తే అలాగే అన్నాడు. కానీ ఆయన ఏం చెయ్యాలో అదే చేయబెట్టి మనం అందరం కూడా దృక్పథంతో మంచి విజయం సాధించాం. భగవంతుడు కార్యక్రమాల విజయం గారి ఒక చరిత్ర. ఆ చరిత్రను తిరగరాష్ట్రానికే ఈ జయకాలం వచ్చింది. మరి ఈయన మరి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా సోదరుడు బడేటి కోటరామారావు బుద్ధి 61వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి చేసిన బడేటి కుటుంబ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అందరికీ కూడా మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. బుద్ధి గారు కానీ నేను కానీ ఈ అదృష్టం చేసుకున్నాం అంటే మా నాన్నగారు శ్రీధర్రావు గారు, జయరాఘవం గారు పుణ్యం అని చెప్పి ఇద్దరం కూడా అనుకోవడం జరుగుతుంది. ఆ రోజున మా నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు సరదాగా రావడం గెలవడం ఇవన్నీ ఇదవుతాయి. కుటుంబంలో అనేక ఒడిదుడుకులు అనుభవిస్తూ మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలకి బుద్ధి గారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. దాని వెనక కఠోర శ్రమ ఉంది. అలాగే 5 సంవత్సరాలు ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మీరు అందరూ అంటే అర్థం అవుతుంది. మీ అందరి కోసం నేను కూడా మాట్లాడేది ఎందుకంటే అందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జిలో మీకు తెలుస్తుంది 30 సంవత్సరాల్లో చేసిన తర్వాత మరి మా నాన్నగారి కళ ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నది మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరం కూడా 30 సంవత్సరాల కష్టంతో బుద్ధి గారు మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సరే ఏదైతే ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా ఆ ఓటమికి గల కారణాలు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతాడు. నమ్మటం వల్ల 2019 ఎలక్షన్ లో ఎవరు ఏం చేశారనేది మీ ఆత్మసాక్షి మీ అందరికీ కూడా తెలుసు. మరి 2024 వచ్చేసరికి నేనేంటంటే వచ్చిన తర్వాత 2020లో ఛార్జీ తీసుకునేటప్పుడు మీరందరూ కూడా ఏదో తీసుకున్నాడు అని అనుకున్నారు. 6 రోజులు ఆలోచించిన తర్వాత సరదాగా నేను రాజకీయాల్లోకి రాలా. ఒక కమిట్మెంట్ తో, ఒక డెడికేషన్ తో నేను రాజకీయం చెయ్యాలనుకుని నేను రావడం జరిగింది. ఇక్కడి నుంచి అనేక ఊహాగానాలు అన్ని కూడా మీరందరూ కూడా అన్నారు. ఏ రోజున నేను దేనికి కూడా వస్త్రా లేదా అనేది నేను ఏ రోజున ఆలోచించలా. మా నాన్నగారు చేసిన పుణ్యం డెఫినెట్ గా నేను ఏదైతే సాధించాలనుకున్నానో ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయని అనుకున్నారు. నేను దాన్ని నమ్మా. ఆ నమ్మకమే నా విజయానికి కానీ నాకు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మొట్టమొదటిసారి లిస్ట్ లో నా పేరు రావడం కానీ జరగడం జరిగింది. తర్వాత ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్న అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కానీ అందరినీ కలుపుకెళ్ళడంలో ఏ విధమైన ఒత్తిడికి లోనకుండా అందరినీ కూడా కలుపుకుని వెళ్తేనే మనం విజయం సాధించగలం. తర్వాత కూడా మనం కలుపుకుని వెళ్తేనే ఏదైతే అభివృద్ధి కూడా సాధించగలం అనే ఉద్దేశంతో కలుపుకెళ్ళేటప్పుడు కూడా కొంతమంది అనేక మంది ఏదో సెంటర్ని ఇలా చేస్తున్నాడు, సెంటర్ని ఇలా చేస్తున్నాడు అని అనుకున్నారు. ఈ సంవత్సరం కాలంలో మీరందరూ కూడా ఏం జరిగిందనేది మీరందరూ కూడా చూస్తున్నారు కూడా. నా లక్ష్య సాధన కోసం ఈ 5 సంవత్సరాల్లో నేను ఏదైతే అనుకున్నానో 500 నుంచి 600 కార్యకర్తలకి మనం న్యాయం చేయవలసిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా చేసిన వాళ్ళు. ఇవాళ మీరు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో ఆఫీస్కి వచ్చి అనేక పనులు చేయించుకుంటారు. సీఎం రిలీఫ్ ఫండ్, పోలీస్ పని, ఎంఆర్ఓ పని. ఇప్పుడు పట్టాలు ఇచ్చామంటే మీ ద్వారానే. ఎందుకు ఇచ్చాం? ఇవన్నీ కూడా స్థానిక నాయకులు చేయబట్టే. ఈ వీల్ చైర్ ఇచ్చినా, ఈ బండి ఇచ్చినా, ఏదైతే ఈవినింగ్ మిషన్స్ ఇచ్చినా ఆఫీసుకు వస్తే అవ్వని పని మీ అందరికీ కూడా లేదు. మీకు ప్రజల్లో గౌరవం రావడం పెరగడం కోసమే ఈ పని కూడా మీ పనులు కూడా చేస్తున్నాం. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు 2,40,00,000 రూపాయలు మనకు వచ్చినాయి అంటే దాని వెనక కఠోర శ్రమ ఉంది. మీ అందరూ కూడా దాన్ని మీరు అందరూ వచ్చినప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవంగా ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు తెలిసినప్పుడు ఆనందం ఏ విధంగా ఉందనేది అవన్నీ చేసేది మీ అందరి కోసమే. మీరు కూడా ఇప్పుడు నేను ఏదైతే 9 కార్యక్రమాలు ప్రతి డివిజన్ కూడా నేను వెళ్ళడం జరిగింది. ఏదైతే ప్రతి సమస్యను కూడా అక్కడ తీసుకుంటానో ఇవాళ వరకు వచ్చిన ప్రతి సమస్యను ఇమీడియట్ గా ఏ విధంగా అయితే నేను క్లియర్ చేశానో ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ కూడా రోజు తిరుగుతూ ఆ సమస్యలు చేయగలిగింది ఇమీడియట్ గా చేస్తే మనకి ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. ఎవరో కూడా మనం ప్రశ్నించే స్థాయికి ఎవరో కూడా వెళ్ళరు. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు నేను చేసే కొన్ని నచ్చకపోవచ్చు, ఏంటంటే ఏదో సెంటర్ని అలా మాట్లాడాడు కాబట్టి కుదరలేదేమో, లేకపోతే వాళ్ళు ఎంతో మాట్లాడుతున్నారని చెప్పి. మీరు ఎవరైనా వ్యక్తిని దూరంగా పెట్టాలనుకున్నప్పుడు వాడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడనేది మీరు అందరూ కూడా ఆలోచించండి. ప్రజల్లో మంచితనం ఉన్నామని
మీరందరూ కూడా వాటిలో కూడా కలుపుకుని మీకు అందరికీ కూడా మంచిది. మీరందరూ ఏంటంటే ఆయన దూరంగానే పెట్టేసేయాలి అనేది, దూరంగా పెట్టేది నాకు కూడా తెలుసు. ఎవరైనా మీ అందరితో కూడా కక్ష సాధింపుగా చేసి ఆడి మనస్తత్వం కానీ ఆడి ఎదగ మనిషికి ఉపయోగపడడం కానీ ఆడు ఏదైతే దౌర్జన్యాలు దాడులు చేస్తాడు, రేపు పొద్దున్న వచ్చినా కూడా కపట నాటకాలు చేస్తాడు అనుకునే మనస్తత్వాన్ని నేను ఎరగను. అటువంటి వాళ్ళు ఎవరిని డ్రైవ్ కూడా చేయడం మీ అందరికీ ఆ సంగతి నాకు తెలుసు. మీ అందరికీ కూడా ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో అది నన్ను అవమానించడానికి భావిస్తాను. డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా దూరం పెడతాను. 10 మందిని కూడా కలిపికెళ్ళవలసిన బాధ్యత మీ అందరికీ ఉంటేనే రేపు మనన్నీ కూడా తెలియదు. ఇన్ని కార్యక్రమాలు ఈ రోజున ఒక్క సంవత్సరం కాలంలో ఇన్ని కార్యక్రమాలు మనం చేసామనంటే అది మీ అందరి శ్రమ, మీ అందరి సహకారంతో మనందరం కూడా చేయగలం. మీరు ఎవరిని నా దగ్గర తీసుకురావాలి, ఈ సమస్యలను తీసుకురాలేకపోతే నేను దానికి సాయం కూడా అందించలేదు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది వాళ్ళ కోటాలో వచ్చేద్దాం ఉద్దేశంతో వాళ్ళు రాకుండా కొంతమంది నా దగ్గర డైరెక్ట్ గా ఉన్నారు, సెంటర్ దగ్గరికి వెళ్ళాలని మీరు మాట్లాడదని చెప్పి నేను అన్ని గమనిస్తారు ఉంటా. వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే రావాలని చెప్తా. కానీ వాళ్ళు నా దగ్గరికి వాళ్ళు పంపించారు అని అంటే వాళ్ళే కావాలని పంపించారని సంగతి కూడా నాకు తెలుసు. ల్యాప్టాప్ నా దగ్గర ఒకరికి వచ్చారు. నేను డైరెక్ట్ గా వచ్చినప్పుడు నేను వార్డు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి రాయించుకోమంట, వార్డు ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి రాయించుకోమంట. డైరెక్ట్ గా ల్యాప్టాప్ నా దగ్గరకు వచ్చారు అని అంటే వార్డు ఇన్ఛార్జికి తెలియకుండా నా దగ్గరికి రాగలుగుతారా చెప్పండి? ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి ఎందుకు వస్తారు? డెఫినెట్ గా మీరు అందరూ తెలుసుకోవాలి. మీ దగ్గర మీ పద్ధతి పెరుగుతుంది. మీరు తీసుకొచ్చినప్పుడు ఒకటి చేయగలిగింది ఉంటుంది, ఒకటి చేయలేని ఉంటుంది. కోట్ల రూపాయలు మన సాయం చేయలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే గుణం మనలో ఉండాలి. అదే గుణం మీలో కూడా అలవరచాలనే ఉద్దేశంతోనే అవన్నీ మనం చేయడం అసలు ఎవరైతే చేస్తారో ఆదాయ వనరులు వచ్చిన 5,000, 10,000 సాయం చేయడానికి అనేక మంది ముందున్నారు. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా చేసుకుని మరి బట్టలు ఇచ్చారు అంటే ఎవరైతే ఇవాళ టౌన్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు 250 మందికి కూడా బట్టలు ఇస్తానని చెప్పారు. వాళ్ళ బుజ్జి గారు పుట్టినరోజు సందర్భంగా ఇమ్మని చెప్పాం. వాళ్ళు ఇచ్చారు 2 జతలు కూడా. వాళ్ళకి అవుట్ అయితే ఇంటర్మీడియట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరూ కూడా ఆనందంగా పిల్లలు పడతారు. అది చిరస్థాయిగా మనం వెళ్ళిపోద్ది. అలాగే మనం పని చేసామనంటే ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుండిపోయేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా సరే ఇది 24 గంటలు అందుబాటులో ఉంటున్నానంటే ఏదన్నా సరే ప్రతి చిన్న విషయమైనా మా నోటీసులకు వస్తే మనం సాల్వ్ చేయగలం. వాళ్ళ కరెంట్ కి సంబంధించి ఏ పనైనా మనం సాల్వ్ చేయగలిగిన పరిస్థితి ఉంది. అలాగే మంచినీళ్ళు మనం వెళ్ళినప్పుడు 47వ డివిజన్ కి వాళ్ళు సమస్య చెప్పారు. అక్కడ ఎత్తుకున్నాం, అక్కడ దొరకలా. ఏదైతే వాళ్ళ వాటర్ ప్రూవ్ చేసి వాళ్ళ సాయంత్రానికి వాటర్ రాకుండా ఒక్కరోజు రాకపోయినప్పటికీ రేపు పొద్దునకి వచ్చేసరికి వాటర్ సమస్య క్లీన్ అయిపోతుంది. అలాగే పట్టాలకు సంబంధించి దాన్ని ఏంటంటే ఇమీడియట్ గా దాన్ని ఎవరైతే సమస్య ఉందో దాన్ని ఫాలో అప్ చేయగలిగితే ప్రతి సమస్య కూడా వెళ్ళిపోతుంది. కొత్త పెన్షన్ విషయంలో మనం చేయలేం అప్పుడే, కానీ ఇస్తామని చెప్పచ్చు. అలాగే మొన్న కూడా మీరందరూ కూడా ఆర్పీలతో మీటింగ్ చేయించండి. ఎవరికైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఆర్పీ మీటింగ్ లో మీరు అందులో మాట్లాడితే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు మీటింగ్ పెట్టించండి. ఎవరికైతే ఇల్లు కట్టించలేదో, ఎవరికైతే టిప్పు ఇల్లు వచ్చినాయో, వాళ్ళకి వచ్చినాయో రాలేదో తెలియదు, వాళ్ళకి ఇల్లు వచ్చింది కడుతున్నారో లేదో తెలియదు, వాళ్ళకి 35,000 కట్టి వస్తాయో లేదు. 7 డివిజన్ లో కూడా అడిగారు అని అంటే ఇంకా మరి మీరు వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదని అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. మరి ఎన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మీరే నేను ఆఫీస్కి వస్తున్నా, 2వ సారి నా దగ్గరికి రాకపోకుండా వాళ్ళకి ఫోన్ చేసి ఆర్థికంగా అవ్వచ్చు, వాళ్ళు ఏదైతే ఇక్కడ పేరు రాస్తున్నారో మరి ఆఫీస్ స్టాఫ్ ఇక్కడ ఎంత కోల్సంగా వర్క్ చేస్తున్నారో ప్రతి డివిజన్ ఇన్ఛార్జి కూడా వాళ్ళ బాధ్యతగా ఉందని చేయాలి. మీరు ఏంటంటే రాజకీయం చేస్తే ఎలక్షన్ వచ్చినప్పుడే చేద్దాం అనుకుంటే ప్రజలు రక్షించరు. నా ఎలక్షన్ అయిపోయింది, నేను 5 సంవత్సరాలు, 1 సంవత్సరం ముందు 4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు రావచ్చు. కానీ సంవత్సరం పాటు ఏ విధంగా అయితే నేను పనిచేశానో మీరు ఎలక్షన్ వచ్చేటప్పటికి, రేపు ఎలక్షన్ వచ్చేసరికి మీరు ఆ విధంగా పనిచేస్తే మీ విజయం సునాయాసం అవుతుంది. నా నిరంతర శ్రమ నేను 4 సంవత్సరాలు కూడా ఏదైతే అనుకున్నానో చేయడానికి నేను మొన్న కూడా చెప్పా, మీ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతానని. నాకు రాజకీయం శాశ్వతం కాదు, ఎవరైతే నన్ను నమ్ముతున్నారో వాళ్ళే శాశ్వతం, వాళ్ళ గుండెల్లో ఉండిపోయేటట్టుగా నేను పని చేస్తానన్నాను. ఆ లక్ష్య సాధన కోసం నాకు తెలుసు, నా మనసాక్షి తెలుసు నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నాను అనేది నాకు తెలిసి. నేను పుట్టి పెరిగాక ఈ రోజు వరకు నేను తప్పు అనేది చేయలే, ఎక్కడా చేయలే. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుని నేనే పిలిచి వాళ్ళని అనుకోకుండా ఎలా జరిగిందని నేను చెప్తాను. ఎందుకంటే కొంతమంది ఉంటారు సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగానే ట్రీట్ చేయాలి. మీరందరూ అనుకుంటారు మీ ఫ్రెండ్షిప్ అక్కడ ఉండొచ్చు, నా దగ్గర ఫ్రెండ్షిప్ ఉండకపోవచ్చు. కానీ ఏదైతే మీ అందరికీ కూడా ఎలక్షన్ లో ఆ విధమైన సంఘ విద్రోహ శక్తులు మన మీద పోరాటం చేశారో
వాళ్ళు అనగదొక్కకపోతే వాళ్ళు రప్ప బోట్లు పెట్టుకుని తిరుగుతారు. వాళ్ళు మనం తొక్కవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది, నాతో పాటు మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోనే ఉండమని మీ అందరికీ కూడా ఇప్పుడు ఏదైతే తొలి అడుగు కార్యక్రమం మీ అందరికీ వచ్చాం, మీకు గర్వంగా చెప్తున్నాం. మేమందరం కూడా మీ అందరినీ కూడా ఫోర్స్ చేసి చేయిస్తే ఇవాళ మనం ఏ గ్రేడ్ లో ఉన్నాం మీ అందరికీ కూడా అది ఎందుకు చేసామనేది కాదు, ఏ గ్రేడ్ లో ఏలూరులో కార్యకర్తలతోనే తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నారని చెప్పి పై నుంచి సర్టిఫికేట్ ఇచ్చారంటే ఆ విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి మేము చేయిస్తున్నాం. ఆ మార్పు రాలేదు అంటే 40,000 వచ్చినట్టు కూడా స్త్రీకేది ఉంది. 40,000 చేసామా లేదా అని కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి డెడికేషన్ తో కార్యకర్తలు చేస్తున్నారా లేదా అనేది కూడా పై నుంచి పార్టీ ఆఫీస్ అబ్జర్వ్ చేస్తలేదు. ఆ ఏ గ్రేడ్ మరి ఏలూరు నియోజకవర్గానికి మనం 4వ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఏ గ్రేడ్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు చేస్తున్నారని ఉద్దేశంతోనే ఈ క్లస్టర్ కానీ డివిజన్ కానీ అందరికీ కూడా మేము చెప్పి ఎందుకు చేస్తున్నాం అంటే ఇది చేస్తేనే మీకు గుర్తింపు ఉంటది, నాకు గుర్తింపు ఉంటది. రేపు పొద్దున మీకు ఏదైనా పదవి ఇప్పించాలన్నా, నామినేటింగ్ పదవి ఇప్పించాలన్నా మీకు కూడా దాంట్లో గ్రేడింగ్ ఉంటాయి. మీరు ఎన్ని రోజులు తిరిగారో ఏంటో అనేది మనలోనే మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనం చూస్తుంటారు. ప్రతి కార్యక్రమం కూడా మన ఏదైతే తొలి అడుగు కార్యక్రమంలో ఎన్ని సమస్యలు చెప్పారనేది వాళ్ళు చూస్తారు, ఎన్ని సమస్యలు తీర్చామనేది చూస్తారు, మనం చెప్పే సమాధానాలు చూస్తారు. నేను మీతో ఎలా ప్రవర్తిస్తున్నాను, మీరు నాతో ఎలా ప్రవర్తిస్తున్నారు. మనం ఎవరైనా సరే ఒకళ్ళ గురించి ఒక తక్కువగా ఎక్స్ట్రా మాట్లాడుకోవడం చేయమాకండి. మీరు చేయడం వల్ల మీరు వెళ్ళిపోతారు. అది పలానోడు ఈ విధంగా అన్నాడు, ఈ విధంగా అన్నాడు అని అంటే వీళ్ళు ఐకమత్యం లేదేమో అని చెప్పి అనుకుంటారు. మీరు ఒకళ్ళు ఎప్పుడు కూడా ఏమీ అనుకోవాల్సిన పని లేదు. మీకు ఏదైనా ఇబ్బంది నా ముందు పెట్టండి, తప్పనిసరిగా ఆ సమస్యను నేను పరిష్కారం చేస్తా. వారు ఎవరి దగ్గర అన్నారని ఆధారపూరిత లేని మాటలతో మీరు కూడా అనుకుంటే మీ మధ్య గ్యాప్ పెరుగుతుంటే అంతకు మించి ఏమి లేదు. నాకు కూడా 5 సంవత్సరాల్లో ఎలా ఉన్నారో ఈ సంవత్సరం పాటు ఉన్నారు, మళ్ళీ 5 సంవత్సరాల్లో కూడా నేను ఏ అరమరికలు లేకుండా మీ అందరి దగ్గర ఇదే విధమైన ప్రవర్తనతో మీ అందరిని కలుపుకెళ్ళి మరి ఏదైతే 5 సంవత్సరాల్లో ఆ రోజు నేను ఏదైతే అన్నానో మెజారిటీ దిశగా ఏ విధంగా వెళ్ళామో 5 సంవత్సరాల్లో నేను చేసిన పనులు భవిష్యత్తులో 100 సంవత్సరాల్లో కూడా ఎవరో చేయలేనట్టుగా చేసి మీ అందరితో కూడా సమాచారం తీసుకుంటే మీరు కూడా రేపు పొద్దున మేము చంద్రాన్ని తిరిగా ఇన్ని పనులు చేసామనేది మీరు కూడా గర్వకారం చెప్పుకునేటట్టుగా మీ అందరికీ కూడా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. బడేటి క్యాంపస్ లో మేము అందరి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మరి ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమాని కర్ణాసీను మరి 2000 పుస్తకాలు ఈ రోజున పిల్లలకి వేయడానికి మరి స్ఫూర్తితో మరి అందరికీ కూడా పిల్లలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఏదైతే ప్రైవేట్ స్కూల్, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఆల్రెడీ అందరూ గవర్నమెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ 2000 నోట్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో అందజేయడానికి మరి తీసుకొచ్చింది. ఈ రోజున మరి విజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకాలు ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కర్ణాసీనుని అభినందిస్తూ మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి 2000 పుస్తకాలు ఏం నెలల చేసే పరిస్థితి కాదు, కానీ ఒక స్ఫూర్తిని నింపాలి ప్రజల్లో అనే ఉద్దేశంతో మరి అందరికీ కూడా 2000 పుస్తకాలు పంపించడం అనేది చాలా అభినందనీయం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జై నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి